అందరికీ నమస్కారం. నా పేరు చేకూరి చైతన్య, ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం. గత 2 రోజుల క్రితం తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖ మంత్రివర్యులు పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారిపై డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, బీఆర్ఎస్ పార్టీ జనరల్ సెక్రటరీ గారు చేసిన ఆరోపణలు, భూభారతి మరియు ధరణికి సంబంధించిన అంశాలపై మాట్లాడాలనే ఉద్దేశంతో మీ ముందుకి రావడం జరిగింది. మిత్రులారా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి ఈ ధరణి, భూభారతి అనే ఈ చట్టాలకు ముందు తెలంగాణ ప్రాంతంలో ఏం జరిగిందనేది ఒకసారి మనం మాట్లాడుకుందాం. తెలంగాణలో భూమి కొరకు, భుక్తి కొరకు, విముక్తి కొరకు 1946 నుంచి 1951 వరకు తెలంగాణ సాయుధ పోరాటం జరిగింది. ఈ పోరాటం ద్వారా వచ్చిన ఫలితాలు ఏంటి? భూమి కొరకు. ఈ భూమికి సంబంధించి తెలంగాణ సాయుధ పోరాటం ద్వారా సేకరించిన భూమి సుమారు 20 లక్షల ఎకరాల భూమి. ఈ 20 లక్షల ఎకరాల భూమిని సుమారు 30 లక్షల మంది పేదలకు పంచడం జరిగింది. అలానే 1951 ఏప్రిల్ 18న స్టార్ట్ అయిన భూదాన్ ఉద్యమం ద్వారా ఈ భూదాన్ ఉద్యమం యొక్క నినాదం భూమి దేవునిది, అందరిది, భూమి దేవునిది, అందరిది అనే లక్ష్యంతో 19 లక్షల ఎకరాల భూమిని సేకరించి 9 లక్షల ఎకరాలను మాత్రమే పంపిణీ చేయడం జరిగింది. ఇక 1967 నుంచి నక్సలైట్ ఉద్యమం స్టార్ట్ అయినప్పుడు నక్సలైట్ ఉద్యమం ద్వారా 3 నుంచి 5 లక్షల ఎకరాలు, ఇవి సుమారుగా మాత్రమే నేను లెక్కలు చెప్తున్నాను. ఈ నక్సలైట్ ఉద్యమం యొక్క స్ఫూర్తి ఏంటి? దున్నేటోడిదే భూమి. భూదాన ఉద్యమ లక్ష్యం భూమి దేవునిది, అందరిది. నక్సలైట్ ఉద్యమ లక్ష్యం భూమి దున్నేవాడిదే భూమి. అయితే ఈ నక్సలైట్ ఉద్యమం ద్వారా వచ్చిన అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రభుత్వాలు జీవో నెంబర్ 112, జీవో నెంబర్ 166 ప్రకారం అధికారికంగా లెక్కలకు సంబంధించి 2.5 లక్షల ఎకరాలకు మాత్రమే పట్టాలు ఇచ్చారు. అయితే ఈ నక్సలైట్ ఉద్యమంలో ఫారెస్ట్ ల్యాండ్స్, ప్రభుత్వ భూముల్లో కూడా పేదలకి నక్సలైట్లు పంచడం జరిగింది. దాని తర్వాత ఏదైతే కేసీఆర్ గారు 2014 ఆగస్టు 15 నాడు ప్రతి దళిత కుటుంబానికి 3 ఎకరాల భూమిని కొనుగోలు చేసి ఇస్తామనే చెప్పి ఆయన చేసిన భూ ఉద్యమం ఎంతవరకు వచ్చిందని అంటే, ఎస్సీ అభివృద్ధి శాఖకు సంబంధించి, ఎస్సీ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించిన వెబ్సైట్లో 4596 మంది లబ్ధిదారులకు 11,968 ఎకరాలకి పంపిణీ చేయడం జరిగిందంట. ఇందులో 1466 ఎకరాలకు సంబంధించి రిజిస్ట్రేషన్స్ ఇంకా కాలేదు. తెలంగాణలో భూమికి సంబంధించిన ఈ ఉద్యమాల నుంచి ఏం మనం తెలుసుకోవడానికి ఆస్కారం ఉన్నది అని అంటే, తెలంగాణ సాయుధ పోరాటం కానీ, భూదాన్ ఉద్యమం కానీ, నక్సలైట్ ఉద్యమం కానీ, కేసీఆర్ చెప్పిన తెలంగాణ ఉద్యమం వస్తే దళితుడినే ముఖ్యమంత్రిని చేస్తానని, దళిత కుటుంబానికి 3 ఎకరాలు ఇస్తానన్న దానికి సంబంధించిన దాంట్లో ఆయన ఉద్యమ ఫలితం ఏందనంటే 11,968 ఎకరాలు ఈ భూమి ఇచ్చారో ఇవ్వలేదో అయితే తెలియదు, కానీ ఆయన అనుకున్న దాంట్లో 1466 ఎకరాలకే రిజిస్ట్రేషన్సే కాలేదు. ఇంత సాంకేతికత, ఇంత అభివృద్ధి చెందిన తర్వాత
1466 ఎకరాలకే రిజిస్ట్రేషన్ కాకుండా ఆ పట్టాలని పేద ప్రజలకు పంపిణీ చేసినవని అధికారిక వెబ్సైట్లో అనౌన్స్ చేశారు. సంతోషం. మరి తెలంగాణ సాయుధ పోరాటంలో 20 లక్షల ఎకరాలు 30 లక్షల మంది పేదలకు పంచారు సుమారుగా అనుకుందాం. దీనికి ఒక అధికారికంగా ఆ పంచిన పేదలకి ఏమైనా పట్టా కానీ ఇంకోటి కానీ ఏమన్నా ఉన్నదా? ఏమి ప్రభుత్వాలు ఇచ్చినవి కావు. తర్వాత నక్సలైట్ ఉద్యమం ద్వారా నక్సలైట్లు రాత్రులు కూర్చోబెట్టి కాగితాలు రాసి పేదోళ్ళకి ఇచ్చి దున్నేటోడిదే భూమిరా, ఆ భూమి నువ్వు చేసుకొని బ్రతుకు అని వాళ్ళు సూచించడం జరిగింది. తర్వాత ల్యాండ్ సీలింగ్ యాక్ట్ తీసుకొచ్చినాక ప్రత్యక్షంగానో పరోక్షంగానో కొంతమంది పేదలకి భూ పంపిణీ చేయడం జరిగింది. అంటే ఈ మొత్తం ఎపిసోడ్లో తెలంగాణ జరిగిన ఈ భూ పంపిణీ కార్యక్రమంలో అధికారికంగా యాక్యురేట్గా ప్రతి పేదవాడికి, ప్రతి రైతుకు, వ్యవసాయం చేసుకునే వాడికి సంపూర్ణమైన హక్కు పత్రం కలిగి లేడు అనేదైతే స్పష్టంగా మనకు అర్థమవుతుంది. ఈ మొత్తం గమనించిన కేసీఆర్ ధరణి అనే పోర్టల్ను 29 అక్టోబర్ 2020 లాంచ్ చేశాడు. ఈ లాంచ్ చేయడానికి గల కారణం ఏంటి? దళితులకు 3 ఎకరాల భూమి కొనుగోలు పత్రం రైతులను ఒప్పిద్దామని వినోబా భావే గారు 19 లక్షల ఎకరాల భూమిని సేకరించిండు. ఎక్కడో పుట్టొచ్చిన ఒక మహనీయుడు, తెలంగాణ జాతిపిత అని ప్రచారం చేసుకునే కేసీఆర్ గారు మరి ఇక్కడ రైతాంగాన్ని ఒప్పించి పేదవాళ్ళైన దళితుల కోసం కనీసం 1,00,000 ఎకరాల భూమినైనా సేకరించలేకపోయిందనంటే ఈయన ఎలా జాతిపిత అవుతాడు? ఈ పేద ప్రజలకి భూమి పంపిణీ చేయకుండా చేతులు ఎత్తేసిన ఆయన్ని ఏ రకంగా తెలంగాణ జాతిపితగా గుర్తించాలి? ప్రవీణ్ కుమార్ సార్, మీరు చెప్పాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ సాయుధ పోరాటం చేసి తెలంగాణ నక్సలైట్ ఉద్యమం జరిపిన నాయకులు సుమారుగా లక్షల ఎకరాల భూమిని సేకరించగలిగారు. ఎక్కడో పుట్టిన వినోబా భావే గారు వచ్చి 19 లక్షలకు పైగా ఎకరాల భూమిని సేకరించగలిగిండు. అది మొత్తం గిరిజనులు, పేదలు, ఆదివాసీలు, కింది కులాలైన బహుజన కులాలకు పంపిణీ చేయటం కోసం ఒప్పించగలిగారు. మరి కేసీఆర్ గారు తెలంగాణని నేనే తెచ్చిన తెలంగాణ జాతిపితనని చెప్పే కేసీఆర్ గారు ఎందుకు దళితులకి 3 ఎకరాల భూమిని పంచడానికి సిద్ధంగా లేడు? ఎందుకు భూస్వాములను, పెద్ద రైతుల్ని ఒప్పించి భూమిని తెచ్చి పేదలకు పంచలేదు? అంటే ఈయనకి మీరు మాట్లాడుతూ నిన్న లైవ్లో భూమి మానవ హక్కు అని అన్నారు. కేసీఆర్ గారి దృష్టిలో దళితులు మానవులు కాదేమో, అందుకే ఆయన ఆ పథకాన్ని పక్కన పడేయటం జరిగింది. ఈ మొత్తాన్ని స్టడీ చేసిన కేసీఆర్ గారు ధరణి అనే పోర్టల్ తీసుకొచ్చి ఈ తెలంగాణ సాయుధ పోరాట ఉద్యమం కానీ, నక్సలైట్ ఉద్యమం ద్వారా కానీ, భూదాన్ ఉద్యమం ద్వారా కానీ జరిగిన అన్ని పోరాటాల ద్వారా సేకరించబడిన భూమిని మొత్తం ఎటువంటి రికార్డ్స్ లేకుండా పహని అనే కాలంలో, అనుభవదారు అనే ఒక కాలంలోనే ఈ పేర్లు రాసుకొని ఆ సాగు చేసుకొని ఈ పేద రైతులందరూ బ్రతుకుతున్నారు. కేసీఆర్ అతిపెద్ద కుట్రకి తెరదీసి ఆ అనుభవదారు కాలం అనే దాన్ని ధరణి చట్టం ద్వారా తీసేసి ఎవరైతే పట్టాదారుడుగా ఉన్నాడో అతనికే భూమి మీద హక్కు ఉన్నది, సాగు చేసుకునేటోడికి హక్కు లేదు అనే దాన్ని తేల్చి పడేశాడు. దున్నేటోడిదే భూమి కాదు అని నక్సలైట్ ఉద్యమానికి వ్యతిరేకంగా అనుభవదారు కాలం తీసుకొచ్చాడు. భూమి దేవుడిది, అందరిది అన్న వినోబా గారి నినాదానికి వ్యతిరేకంగా భూమి అందరిది కాదు, దేవుడిది కాదు, దొరలది మాత్రమే అని లక్షల ఎకరాల భూములకి ఎక్కడో ప్రపంచ దేశాలకు వలస వెళ్ళి పట్టణాల్లో నివసిస్తున్న దొరలకు, భూస్వాములకు అందరికీ పట్టాలు చేసి పేద రైతుల నోట్లో మట్టి కొట్టిన నాయకుడు ఎవరన్నా ఉన్నారంటే అది కేసీఆర్ గారు. కాబట్టి అతిపెద్ద కుట్రకి కేసీఆర్ గారు తెరదీసిండు. ఆ ధరణి పోర్టల్కి సంబంధించిన దాంట్లో అనేకమైన లోపాలని ఉన్నాయి. అందులో వచ్చేసి టెక్నికల్గా
అడ్మిన్ ఉన్నాయి, సేఫ్ గార్డ్స్ లేవు, బ్లాక్ చైన్ సిస్టమ్ లేదు, ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండానే అప్లోడ్ చేయటం డాక్యుమెంట్స్, సర్వే నెంబర్స్ మిస్ మ్యాచ్, ఉన్న ఎక్స్టెన్షన్కి రికార్డ్స్కి మ్యాచ్ కాకుండా ఉండటం, విస్తీర్ణానికి సంబంధించి ఎవరైనా రైతుకి ఏదైనా అప్పీల్ చేసుకోవడానికి కూడా ఎలాంటి అవకాశం లేకుండా ఆ మొత్తాన్ని తన కంట్రోల్లోకి తీసుకొని లక్షలాది మంది రైతులకి అన్యాయం చేసిన ఘనమైన చరిత్ర కేసీఆర్కు ఉన్నది ధరణి చట్టం ద్వారా. ఆ ధరణి చట్టాన్ని మార్పు చేసి ఆ ధరణి చట్టం ద్వారా అన్యాయాలకు గురి కాబడ్డ రైతాంగాన్ని కాపాడుకోవాలనే ఉద్దేశంతోనే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా 14th April 2025న బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన భారత రాజ్యాంగం ఎంతైతే బలంగా ఈ దేశ పౌరుల హక్కులను కాపాడుతుందో తెలంగాణ రైతాంగం యొక్క హక్కులను కూడా ఈ భూభారతి అంతే బలంగా కాపాడుతుంది అనే విశ్వాసంతో గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, రెవెన్యూ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఎంతో కృషి చేసి ఒక మంచి చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఈ చట్టం ద్వారా సాంకేతికతను ఉపయోగించి భూధార్ అనే కార్డు ఏదైతే జీపీఎస్ మ్యాప్ ద్వారా లాంగిట్యూడ్ లాటిట్యూడ్ అక్షాంశ రేఖాంశాల ఆధారంగా భూముల యొక్క హద్దులను నిర్ధారిస్తూ ప్రతి రైతుకు ఒక ఆధార్ లాగా భూధార్ నెంబర్ ఇవ్వాలనే సంకల్పంతో ఈరోజు పనిచేస్తూ ఉన్నది ప్రభుత్వం. పాలేరు నియోజకవర్గం కూసుమంచి అనే గ్రామంలో గట్టు సింగారం అనే రెవెన్యూ గ్రామ పరిధిలో మొట్టమొదటి భూధార్ నెంబర్ను కూడా ఇవ్వడం జరిగింది ప్రభుత్వం. అదే కేసీఆర్ గారు అదే కూసుమంచి మండలంలో అదే నేలపట్ల అనే గ్రామంలో 2014 ఆగస్టు 15 భారత స్వతంత్ర దినోత్సవం నాడు పట్టాలు ఇచ్చి భూమి చూపించకుండా దళితులను మోసం చేసిన చరిత్ర ధరణి చట్టం కేసీఆర్కు ఉన్నది. కాబట్టి ఇందులో వచ్చేసి భూధార్ నెంబర్ కానీ గ్రీవెన్స్ రిడ్రెసల్ మెకానిజం కానీ అప్పీల్ చేసుకొని ఆర్డీఓ కానీ జాయింట్ కలెక్టర్ కానీ కింద నుంచి త్రూ ఛానల్ గ్రీవెన్స్ రిడ్రెసల్ సిస్టాన్ని చేశారు. అలాగే గ్రామ స్థాయిలో జీపీఓ వ్యవస్థని తీసుకొచ్చారు. పైగా ఏదైతే ఫీల్డ్ వెరిఫికేషన్కి సంబంధించి అక్కడ భూమికి సంబంధించిన హద్దుల నిర్ధారణ కొరకు భూభారతి చట్టం ద్వారా 5,000 మంది లైసెన్స్డ్ ల్యాండ్ సర్వేయర్స్కి ట్రైనింగ్ ఇచ్చి రేపు వాళ్ళకి ప్రభుత్వం కూడా ఉపాధి చూపించబోతుంది. అంటే అక్కడ వాస్తవంగా భూమి విస్తీర్ణం రికార్డ్ అన్ని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే భూమికి సంబంధించిన రిజిస్ట్రేషన్స్ జరగడానికి అవకాశం ఉండేలాగా చట్టంలో మార్పులు తీసుకొచ్చి ఈ పేద రైతుల భూములకు రక్షణ కల్పించడం కోసం సంపూర్ణమైన రక్షణ అంటే మామూలు రక్షణ కాదు, సంపూర్ణమైన రక్షణ కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నది. గౌరవ రెవెన్యూ శాఖ మంత్రి గారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రజాప్రభుత్వం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ఏదైతే భూభారతి చట్టం ఈరోజు అవైలబుల్ కూడా పబ్లిక్ డొమైన్లో భూభారతి వెబ్సైట్ అవైలబిలిటీ ఉన్నది. డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ మీరు ఒక ఆరోపణ చేశారు. తెలంగాణ రైతులారా మీరెళ్ళి మీ ఈసీని చెక్ చేసుకోండి. ఈసీ అనేది భూభారతి చట్టంలో రావడం లేదు, మీ భూములు ఏమయ్యాయో ఏమో అనే దాంట్లో అని మీరు ఒక అపోహని ఒక అనుమానాన్ని రేకెత్తించే విధంగా మాట్లాడడం జరిగింది. మీరు అపోహని సృష్టించగానే ప్రజలు నమ్మే అంత అమాయకులు తెలంగాణ ప్రజలు కాదు. నేను ఈ మాటను ఎందుకు బలంగా చెప్పగలుగుతున్నానంటే ఈసీ అనేది భూభారతిలో చాలా సేఫ్గా ఉన్నది. ఎన్కంబర్మెంట్స్ సర్టిఫికేట్ అధికారిక లెక్కల ప్రకారం ఏది రైతులకు 2 లక్షల రుణమాఫీకి సంబంధించిన అధికారిక లెక్కల ప్రకారం ఏది మొన్న ప్రజాప్రభుత్వం చేసిన రుణమాఫీకి సంబంధించిన దాంట్లో
25.35 లక్షల మంది రైతులకు సంబంధించి రుణమాఫీ చేసింది. ఈ 25.35 లక్షల మంది రైతులు తిరిగి లోన్స్ను రెన్యువల్ చేసుకోవటం కోసం ప్రతిరోజు బ్యాంకులకు వెళ్తూ ఉన్నారు. బ్యాంకులు అనేవి రెన్యువల్ కోసం వెళ్ళిన రైతుని ఆన్లైన్ కాపీగా ఒక పహనీ కాపీని, ఒక 1B కాపీని, ఒక ఈసీని తీసుకొని వస్తేనే రైతులకి బ్యాంకులు రెన్యువల్ చేస్తున్నాయి సార్. ఈ 25.35 లక్షల మంది రైతులు ప్రతిరోజు భూభారతి ద్వారా ఈ సేవలను ఉపయోగించుకొని బ్యాంకింగ్ వ్యవస్థలో లోన్స్ రికవరీ చేసుకుంటూ, రెన్యువల్స్ చేసుకుంటూ ప్రజలందరూ సేఫ్గానే ఉన్నారు సార్. మీరెందుకు ఇటువంటి అనుమానాలను రేకెత్తిస్తారు? అబద్ధపు పునాదుల మీద ప్రజలని మీరు దృష్టి మరల్చే ప్రయత్నం చేయకండి దయచేసి. ఇక మీరు ఆరోపించిన 20,000 ట్రాన్సాక్షన్స్, వాటికి సంబంధించి 10,000 కోట్ల స్కాము, ఇది బాహుబలి లాంటి స్కామ్ అని తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. ఆ ట్రాన్సాక్షన్స్కి సంబంధించిన ఎవ్రీథింగ్ దాని మీద ఎంక్వైరీ జరగవచ్చు. ఎంక్వైరీ ద్వారా దానికి బాధ్యులు ఎవరు ఏంటి అనేది తెలుస్తుంది. దానికి అన్ని రకాలుగా ప్రభుత్వం చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలు తీసుకునేది. కానీ తెలంగాణలో బాహుబలి లాంటి స్కామ్లు ఏం జరగట్లేదు సార్. బాహుబలి లాంటి స్కీములు జరుగుతున్నాయి. దయచేసి కొంచెం గుర్తించండి సార్. బాహుబలి లాంటి స్కీములు తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నాయి. తెలంగాణలో బాహుబలి లాంటి హైడ్రా 1,00,000 కోట్ల విలువైన భూములను కాపాడింది. తెలంగాణలో రెవెన్యూ శాఖ మంత్రి గారు, గృహ నిర్మాణం, పౌర సమాచార శాఖ మంత్రి గౌరవ పొంగిలేటి శ్రీనివాస్ రెడ్డి గారి ఆధ్వర్యంలో నేటికి సుమారు 8 నుంచి 10 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తూ బాహుబలిలాగా ప్రతి పేదవాడికి ఒక అన్నలా, ఒక తమ్ముళ్ళ అండగా నిలబడి ఇండ్లు కట్టించే పనిలో బిజీగా ఉన్నారు సార్. మీరు చేసే ఆరోపణలు, మీరు చేసే తప్పుడు సమాచారంతో మీరిచ్చే ప్రెస్ మీట్లకి పొంగులేటి గారు స్పందించట్లేదని మీరు మొన్న మాట్లాడడం జరిగింది. పొంగులేటి గారు ఈ పనిలో ఉన్నాడు సార్. బాహుబలి లాగా 10 లక్షల ఇండ్లు కట్టే పనిలో ఉన్నాడు. మొన్న జూన్ 2, 2026న ఒకే రోజు 1,00,000 మంది ఇందిరమ్మ లబ్ధిదారులకి గృహప్రవేశాలు చేసే కార్యక్రమంలో ఉన్నాడు సార్. ప్రతి ఇంటికి మీరు ఎలాగో బహుజన ఉద్యమం పేరిట తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగారు. తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగిన చోట గుడిసెలలో నివసిస్తున్న ఇండ్ల దగ్గరికి వెళ్ళి ఆనాటి ముఖ్యమంత్రి ఈనాటి మీ నాయకుడు కేసీఆర్ గారిని ప్రశ్నించారు. అయ్యో, కేసీఆర్ కట్టిన డబుల్ మీద ఛీ థూ అని కూడా మీరు మాట్లాడడం జరిగింది. కానీ నేడు గౌరవ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు ప్రతి ఊరికి, ప్రతి పేదవాడికి గుడిసెలేని తెలంగాణని నిర్మించాలనే దృఢ సంకల్పంతో ప్రతి ఊరు తిరుగుతూ ఇందిరమ్మ ఇండ్లని శాంక్షన్ చేస్తూ ప్రతి పేదవాడు ఆత్మగౌరవంగా బ్రతికేలాగా ఆయన నిర్మాణం కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. కాబట్టి మీరు బహుజన ఉద్యమానికి సంబంధించిన దాంట్లో నుండి పక్కకి వెళ్ళారు. అదంతా దొరల గడిలోకి వెళ్ళారు కాబట్టి అక్కడంతా దొరల గడిలో సేద తీరడానికి అన్ని రకాలైన అవకాశాలు ఉంటాయి. కానీ పేదోడికి సంబంధించిన దాంట్లో వర్షం వచ్చినా, ఎండ కొట్టినా తలదాచుకోవడానికి కనీసం గూడు లేని పరిస్థితిలో ఈ తెలంగాణని ఉంచిండు 10 ఏళ్ల పాటు ఈ కేసీఆర్. తిరిగి ఈ పేదల కోసం గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, గౌరవ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు చాలా గొప్పగా ఈ పేద ప్రజల యొక్క బాగోగుల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారు. కాబట్టి దీన్ని డైవర్ట్ చేయాలి. ఈ బాహుబలి లాంటి స్కీముల పట్ల ప్రజలు అవేర్నెస్ అవుతున్నారు, ప్రజలు లబ్ధి పొందుతున్నారు. కాబట్టి వీళ్ళని అనుమానాలు రేకెత్తించాలనే దురుద్దేశంతో మాత్రమే మీరు చేస్తున్న ఈ ఆరోపణలు, వాటిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంకో విషయం,
డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి స్ఫూర్తితో తమిళనాడుకు సంబంధించిన గొప్ప డైరెక్టర్ పారంజిత్ గారు ఒక మాట చెప్తారు. ఆ మాట ఏది కాల అనే మూవీలో 2 సీన్లను మీకు చెప్పాలనుకుంటున్నా సార్. దయచేసి కొంచెం మీరు కూడా వినే ప్రయత్నం చేయండి. కాలా మూవీలో ఒక పాటలో పారంజిత్ ఒక చరణంలో చెప్తాడు, నేల నీ బిడ్డరా చెయ్యి పట్టి లాలించురా, నేల నీ తల్లిరా చేతులెత్తి మొక్కేయరా. ఈ మాట స్ఫూర్తితోనే ప్రజాప్రభుత్వం పనిచేస్తుంది సార్. హైడ్రా వచ్చి నాలాలు, చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జాలో పెట్టి విచ్చలవిడిగా చెరబట్టిన భూమిని ఒక బిడ్డలా విడిపించి ఒక తల్లిలా ముక్కుతూ ఆ భూములను రక్షిస్తుంది సార్ ప్రజాప్రభుత్వం, ప్రజలందరి క్షేమం కొరకు. కాబట్టి ఏ నినాదం అయితే దున్నేవాడిదే భూమి, భూమి అందరిది, దేవునిది, భూమి తల్లి లాంటిది, బిడ్డ లాంటిది, ఏ నినాదాలు అయితే ఉన్నాయో గొప్పగా ప్రపంచాన్ని ఆశ్చర్యానికి గురి చేసి అంత గొప్ప ఉద్యమం నిర్మించిన భూమి పట్ల ప్రజాప్రభుత్వం భూభారతి ద్వారా చాలా గొప్పగా రక్షణ కల్పించడం కోసం ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోకండి. ఆ ప్రయత్నం పట్ల అనుమానాలని రేకెత్తించకండి దయచేసి. కాబట్టి ఇంకా ప్రజాప్రభుత్వంలో అనేక రకాలైన సంక్షేమ కార్యక్రమాలు నడుస్తూ ఉన్నాయి. కాబట్టి ఇంకా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించిన దాంట్లో బాహుబలి లాంటి స్కీము నెంబర్ 1 అది. ఆ స్కీమ్కి సంబంధించి మీరు స్వేరో ఆర్గనైజేషన్ నడిపినప్పుడు పేదోడికి ఇల్లు కట్టాలని స్వేరోస్ అందరిని పోగేసి ఇండ్లు కట్టించే పని చేశారు. కానీ ఈరోజు ప్రభుత్వమే 5 లక్షల రూపాయలు ప్రతి పేదవాడికి ఇస్తుంది. అందులో బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఉన్నారు. కాబట్టి వాళ్ళకు కూడా మీరు కొంత చేదోడు వాదోడుగా ఉండి ఆ ఇళ్ళ నిర్మాణానికి మీ వంతు సహకారం చేసుకుంటూ వాళ్ళని మంచిగా ఒక ఆత్మగౌరవంగా జీవించేలాగా పనిచేయండి. ఇలాంటి ఆరోపణల్ని విరమించుకోవాలని, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారిని రాజీనామా చేయాలనడం ఎందుకు సార్? రాజీనామా చేయాలా? 10 లక్షల ఇండ్లు కడుతున్నందుకు చేయాలనా? ప్రతి పేదవాడికి ఇందిరమ్మ ఇంటి కోసం ఒక అన్నలా ఒక తమ్ముళ్ళ కొత్త బట్టలు ఇస్తూ ఇళ్ళ గృహప్రవేశాలు చేపిస్తున్నందుక ఆ ఇండ్లకి వెళ్ళి వాళ్ళతో కలిసి వాళ్ళ పిల్లలతో పాటు కింద కూర్చొని భోజనం చేస్తూ వాళ్ళ బాగోగులు తెలుసుకుంటున్నందుకు మీకు కళ్ళు మండుతున్నాయా సార్ మీ బీఆర్ఎస్ పార్టీకి? పేదోడికి దగ్గరగా ఉండొద్దా సార్ ఈ మంత్రులు, ఈ ముఖ్యమంత్రి గారు? పేదోడికి దగ్గరగా ఉంటే ఈ బీఆర్ఎస్ నాయకులకి ఎందుకు కళ్ళు మండుతున్నాయి? దయచేసి కళ్ళు మండించుకోకండి సార్. వాళ్ళు ప్రతి పేదవాడి ఇంటిని గడప దొక్కుతున్నారు, ప్రతి పేదవాడి మాట వింటున్నారు, ప్రతి పేదవాడు ఇల్లు కట్టుకోవడానికి, ప్రతి పేదవాడు ఉచితంగా ప్రయాణం చేయడానికి, ప్రతి పేదవాడికి కరెంటు ఫ్రీ ఇస్తూ, ప్రతి పేదవాడు కడుపు నిండా అన్నం తినడానికి సన్న బియ్యం ఇస్తూ, ఇన్ని రకాలైన సంస్కరణలకి ఆజ్యం పోస్తూ అహర్నిశలు కృషి చేస్తున్న ప్రజాప్రభుత్వాన్ని, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని మీరు రాజీనామా చేయాలనడం భావ్యం కాదు సార్. మీకు ఇంకా రాజకీయపరమైన విమర్శలు చేయాలనుకున్నా, మీరు ఇంకా ఏవైనా చేయాలనుకుంటే చేయండి. వాటన్నిటికీ తప్పనిసరిగా మా నుంచి సమాధానం వస్తుంది. థ్యాంక్ యూ. అందరికీ జై భీమ్.